SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు హక్కులు సాధించి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు హామీ ఇచ్చారు. మంగళవారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎన్టీయూసీతోనే హక్కులు సాధ్యమని, కార్మికులంతా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సింగరేణిలో అధికారంలో ఉన్న సంఘాలు కార్మికులను పట్టించుకోలేదని, సింగరేణి సంస్థను కార్మికులను కాపాడే శక్తి సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు. ఐఎన్టీయూసీని గెలిపిస్తే శ్రీరాంపూర్లో కార్మికుల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకువస్తామని, కార్మికులకు సొంతింటి కల నెరవేర్చుతామని, సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను ప్రతి నెల 2వ, 4వ ఆదివారం సమయం కేటాయించడం జరిగిందని తెలిపారు. అవినీతి రహిత పాలన కొనసాగించి పారదర్శకంగా కార్మికులకు పాలన అందిస్తామని చెప్పారు. శ్రీరాంపూర్ ప్రాంత కార్మికులు కొత్తగూడెం వెళ్లాల్సిన పని లేకుండా అక్కడి అధికారులను ఇక్కడికే రప్పించి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ సాధించేలా చేసిన కోల్బెల్ట్ శ్రీరాంపూర్ ప్రాంత ప్రజలు కార్మికులను ఎన్నటికీ మర్చిపోనని, వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసిన ఈ ప్రాంత ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు శంకర్రావు, కలవేన శ్యామ్, కాంగ్రెస్ నాయకులు తూముల నరేష్, భీం రవి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. టీపీజీ కేసు వాళ్ళు ఇట్లా చేసారు, మైనా అనుకున్నారు, ఆ మైనా అనుకున్నారు, ఈ లోపలి ఇవన్నీ తిట్టినారు. ఇవాళ వాళ్ళిద్దరే మళ్ళీ అనుకున్నారు. టీపీజీ కేసు వాళ్ళు సిపిఐ వాళ్ళు కలిసి పనిచేసిన అనేది ఇక కార్మికులకు మరి ఏం సందేశం వేసుకున్నారు. కార్మికులందరికీ మీ ద్వారా కోరేది ఒకటే, వాళ్లకు గుర్తింపు సంఘం గెలవాలి తప్ప కార్మికుల మీద కార్మికులకు సేవ చేద్దామనో, లేదా కార్మికుల ప్రయోజనాలు కాపాడదామనో, కార్మికులకు సంబంధించిన హక్కుల గురించి కాపాడదామను, లేకపోతే సింగరేణి సంస్థను కాపాడదామని ఏది లేదా. వాళ్ళకి కావాల్సింది ఒకటే, అధికారం కావాలి, మళ్ళీ కలెక్షన్ కావాలి, మళ్ళీ వ్యవస్థ కావాలి. కాబట్టి ఇటువంటి పొత్తు కార్మికులందరూ గుర్తించి, సమయం తక్కువ ఉంది అందుకనే ప్రెస్ మీట్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. గుర్తించి టీపీజీ కేసులు ఎంత దోసుకున్నా మీకు తెలుసు, దాని గురించి మీకు చెప్పడం అవసరం లేదు. అంటే ఎంత దోపిడీ జరిగిందంటే వాళ్ళు ఎన్నికలలో పోటీ చేయమని స్టేట్మెంట్ ఇచ్చే స్టేజ్ వరకు అంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఎన్ని తప్పులు చేసినారో, ఈ తప్పులతో పోతే కొడతారనుకున్నారో, మరి ఏమనుకున్నారో వాళ్ళు బంద్ చేసిండ్రు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ పోటీ చేస్తామని చెప్పారు. ఈ పోటీ అనేది డ్రామా కంపెనీ 3 రోజులు మైసూరు అక్కడికి అనమాడారు. అంతా మొత్తం మరొకటై ఒక్కటై చేసేది ఏమిటి కార్మికులకు అర్థమైపోయింది. రేపు జరిగే ఎన్నికలలో రేపు రాత్రి రాత్రి వరకు బయటపడుతుంది, 5 వరకు బయటపడుతుంది. ఖచ్చితంగా ఐఎన్టీసీ సింగరేణి ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి సింగరేణి గుర్తింపు సంఘంగా ఆవిర్భవించడం నా వేరే సందేహం లేదు. దాంతోపాటు సింగరేణి కాపాడే శక్తి సత్తా దమ్ము కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అధికారం. సింగరేణి సంస్థల 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటే 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. కంపెనీకి సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు, కంపెనీ అభ్యర్థి గురించి మాట్లాడినప్పుడు 51% వరకు అయితే ఉంటుందో 100% వాళ్ళకు ఉన్నట్టే. ఎందుకంటే నిర్ణయాలన్నీ మెజార్టీ నిర్ణయాలు అంటే 51% ఉన్న నిర్ణయాలు ఉన్నట్టే కాబట్టి 100% వాళ్ళకు ఉన్నట్టే. 49% ఉన్న కేంద్ర ప్రభుత్వ ఇక్కడ నిర్ణయాలు తీసుకుని వాళ్ళు పంపిస్తారు, అప్లికేషన్ కోసం పంపిస్తారు. కానీ వాళ్ళ నిర్ణయాలతో ఇక్కడ ఏమవ్వదు. ఈ సంస్థను ఏదైతే ప్రైవేట్ పరం చేసే ప్రోగ్రాం పెట్టిందో ఈ వాళ్ళు ఇద్దరు కలిసి ఢిల్లీలో కొట్లాడుకుంటూ ఢిల్లీలో కలుసుకుంటూ ప్రోగ్రాం పెట్టింది. వాళ్ళేమో ఇద్దరు నువ్వుతాను ఇద్దరు తిట్టుకుంటే తమాషలు ముఖ్యాన్ని ఎన్నికలు చేస్తారు. ఎన్నికలు వాళ్ళు చేసారు. వాడు ఏంటంటే తాటిచెరుగా వీళ్ళప్ప చెప్పారు ప్రైవేట్ వాళ్ళు. వీళ్ళేమో గుడిని మిగితే వాళ్ళ గుడిని లింగాన్ని కంపౌండ్ సహా వాళ్ళ మీద ఇక్కడ శ్రావణపల్లి బ్లాక్ KK6 బ్లాక్ కూడా ఓపెన్ యాక్షన్ పెట్టేసారు. సింగరేణి అడిగితే మేము ప్రియస్యూ కదా, మేము చేస్తే మేము ఇదే ఫీల్డ్లో మా సంస్థ కాపాడుకోవాలంటే మీరు టెండర్లు పార్టిసిపేట్ అని చెప్పింది బీజేపీ. సో వీళ్ళిద్దరి బారి నుండి వాళ్ళ కబంధాస్తాలకు సింగరేణి పోకుండా కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైంది. కాబట్టి కార్మికులందరూ గుర్తించి రేపు జరిగే ఎన్నికలలో ఐఎన్టీసీ
సింబలైన గడియారం గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్లు వేసి గెలిచగలరని కార్మికులందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి కార్మికుల చేతులెత్తి ముక్కి నమస్కారం చెప్తున్నాను. సంస్థను కాపాడుకున్నాను, మీ అధికారాలు సాధించుకున్నాను, మీ హక్కులను సాధించుకున్నాను. అది ఐఎన్టీసీ ద్వారా మాత్రమే అయింది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఐఎన్టీసీ గెలిపించి ఇవాళ ఐఎన్టీసీ కూడా బలమైన నాయకత్వం ఇక్కడ నేను ఇక్కడ శ్రీధరరావు గారు ఉన్నారు, కొత్తగూడెం పొంగులేటి శ్రీనాథుడు గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు, సత్యనారాయణ అందరూ రాకూరు రాష్ట్రాలు ఉన్నారు, అందరూ వ్యవస్థలు ఉన్నారు. కాబట్టి రేపు సింగరేణికి కాపాడుతున్నారు, అందరూ చేస్తాం. ప్రత్యేకంగా శ్రీరాంపూర్ డివిజన్ మాత్రం నేను గడిచిన ఇప్పుడు 3-4 రోజులు చెప్పడం జరుగుతుంది. ఇలా మీ ద్వారా కార్మికులకు చెప్పేది జరుగుతుంది. మీకు ఒక్కటే మాట మొన్న చెప్పిన ఈరోజు కూడా చెప్తాను. శ్రీరాంపూర్ డివిజన్కు సంబంధించిన కార్మికులకు ఏ రకమైన సమస్య వచ్చిన బాధ్యత నాది. నా బాధ్యత తీసుకొని నేను మాటిస్తున్నాను, మీకు ఏ రకమైన సమస్య బాధ్యత నాది. మీకు ఏ రకమైన ఇబ్బందులు కాకుండా రేపు శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణిలో 11 డివిజన్ల పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని రోల్ మోడల్ శ్రీరాంపూర్ డివిజన్ కార్మికులకు ఇట్లా జరగాలి, కంపెనీ ఇట్లా ఉండాలి, కంపెనీ లాభం ఉండాలి, కార్మికులు లాభం జరగాలి. అందరికీ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు కానీ. రేపే సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యాజమాన్యం తెలిపింది. 1998లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మొదటిసారి ఏఐటీయూసీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్, ఒక్కసారి ఐఎన్టీయూసీ కార్మిక గుర్తింపు సంఘంగా హోదా పొందాయి. 2017 ఎన్నికల్లో మాత్రం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలిసి పోటీ చేశాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఐఎన్టీయూసీ ఒంటరిగానే బరిలోకి దిగింది. సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 11 ఏరియాలోని 19 ఓపెన్ కాస్ట్, 21 అండర్ గ్రౌండ్ గనుల్లో విధులు నిర్వహిస్తున్న 39,748 మంది కార్మికులు 88 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖలు సహకరించాలని, ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ఎవరికి వారు గెలుపు మాదే అంటున్నారు. మరి సింగరేణి కార్మికులు ఏ సంఘానికి పట్టం కడతారో మరో 24 గంటలలో తేలనుంది. కోడికి ఉద్యోగం కావాలనేటువంటి ఆదుర్ కవిత గారి నాయకత్వం. తెలంగాణ తెలంగాణ దయచేసి మిగతా వాళ్ళందరూ ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. వ్యతిరేక విధానాలు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఏఐటీసీ తరఫున వచ్చినటువంటి ముసిక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ అభివృద్ధి కుంటుపడిందని, సింగరేణిలో అనవసరపు రాజకీయ జోక్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కలగజేసుకోబోదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరోసారి స్పష్టం చేశారు. మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మార్పుకై కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన విధంగా సింగరేణిలో సైతం మార్పుకే బుధవారం జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ గడియారంకి కార్మిక వర్గం ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్ టైంలో ఇదే చెప్పాను. ఈ 3 కొత్త గన్నులు తీసుకురావడం ఈ ప్రాంత ప్రజలకు మంచిది. సుమారు 5,000 ఉద్యోగాలు ఈ కొత్త మైన్స్ ఓపెన్ చేస్తే
5,000 డైరెక్ట్ జాబ్స్, ఇంకొక 5,000 ఇండైరెక్ట్ జాబ్స్ కల్పించే అవకాశము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కోల్పోవడం జరిగింది. దాంతోపాటు బొగ్గు రావద్దు బయట నుంచి, ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు అయిపోతుంది, దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ తక్కువైపోతుంది అని ఒక మంచి అవకాశం ఉండే. సింగరేణి సంస్థలో మన బొగ్గు, ఇంత సింగరేణి భూమి ఉన్నది, ఈ గోదావరి నీళ్లు పక్కనే ఉంది, నీళ్ళు కరువ లేదు, సింగరేణి సంస్థకు నిధులు కరువ లేదు, సింగరేణి సంస్థకు భూమి కరువ లేదు. సింగరేణి సంస్థ ఈజీలీ 850 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడితే ఈరోజు సింగరేణి సంస్థ లాభాలు పెరిగేది. ఎందుకంటే మనకు 70 పైసలు బయట నుంచి కొనే ఎలక్ట్రిసిటీని తక్కువలో మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రాఫిట్ కూడా ఉన్నది. దాంట్లో 10-15% ప్రాఫిట్ ఉన్నప్పుడు ఈ సింగరేణి సంస్థకు ఈ 850 మెగావాట్ల పవర్ ప్లాంట్ శాంక్షన్ చేపించి దాంట్లో కూడా సుమారు 5 ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో సింగరేణి సంస్థ మీద రివ్యూ అయినప్పుడు నేను స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించమని చెప్పి నేను కోరడం జరిగింది. దాంట్లో కూడా మీరు చూసుకుంటే ఈ రూల్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత సుమారు 5 నుంచి 10,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బయట నుంచి వాళ్ళు మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పని తీసుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కొత్త కాంట్రాక్ట్స్లో అవుట్ సోర్సింగ్లో 80% వరకు స్థానికులకి ఇస్తే ఇంకొక 5 నుంచి 10,000 ఉద్యోగాలు కల్పిస్తారు. అంటే ఇప్పుడు నేను లెక్కలు చెప్పిన ప్రకారంగా సుమారు ఇదే చూసుకుంటే 20 నుంచి 25,000 ఉద్యోగాలు దీంట్లోనే వచ్చే అవకాశం ఉంది. సో నేను ఏదైతే మాట ఇచ్చినానో దాని ప్రకారంగా ఈ ప్రాజెక్ట్స్ తీసుకురావడము, ఈ ప్రాజెక్ట్స్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయడం ఈ ప్రాంత ప్రజలకు మంచిది. పవర్ ప్లాంట్ దగ్గర ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడితే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు స్కిల్స్ నేర్పించి చాలా అంశంలలో ఇక్కడ స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు. అందరూ హైదరాబాద్ పోతున్నారు. ఈ ఏసీ రిపేర్ అన్న కానీ ఏ పెద్ద విషయంలో కూడా ఎప్పుడు కూడా హైదరాబాద్ పోవాలి సార్, పని చేయించుకోవాలని చెప్పి అందరూ హైదరాబాద్ పోతున్నారు. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడనే ట్రైనింగ్ చేసి వీళ్ళకు ఇక్కడ ఉపాధి, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కల్పించే ప్రయత్నం నేను ఆల్రెడీ ప్రారంభం చేసినాను. త్వరలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించే అవకాశం దాని ద్వారా కూడా. ప్రపంచ దేశ చరిత్రలో కార్మికుల హక్కులు సాధించామంటే కేవలం పోరాటాల ద్వారానే అని, ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘాలతో కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మందమరి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు గాను ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఎన్నికల్లో కలగజేసుకోబోమని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పి నేడు యూనియన్ ఎన్నికల్లో వారి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారని, గెలిచిన కొద్ది రోజులకే ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించి జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు భీమనాథుని సుదర్శన్, సోమశెట్టి రాజేశం, డి మనోహర్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖు దాకా ప్రతికేం ఇది లేదు. 14వ తారీఖు వరకు ఏం చేసిందంటే ఏఐటీసీ, ఐఎన్టీసీ కలిసి పోటీ చేస్తే మంచిగా ఉంటుంది కదా అన్నారు. మేమన్నాం ఇది ఒకటే పోటీ ఉంటుంది, కలిసి పోటీ చేసే అవకాశాలు ఉండవు. అయితే మీ యూనియన్ రద్దు చేసుకొని మాకు మద్దతు ఇవ్వాలి, లేదా అంటే మా యూనియన్ రద్దు చేసుకొని మీకు మద్దతు ఇవ్వాలి. మేము మీకు ముందే చెప్పినాం మాది ట్రేడ్ యూనియన్ బేస్ కాబట్టి మీరు మాకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పినాం. ఆనాడు కూడా మీరు అంగీకరించారు, దాని ప్రకారం మద్దతు ఇవ్వాల్సి వస్తుందని చెప్పినాం. ఎన్నికలలో సర్కారు సంఘాలకు ఓటేస్తే గతంలో ఏం జరిగిందో సింగరేణిలో అదే జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండి టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉంటే
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నుంచి వేలాది కోట్ల రూపాయలని తరలించకపోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సింగరేణి నుంచి వేలాది కోట్ల రూపాయలను తరలించకపోవడానికే ఐఎన్టీసీ యూనియన్ని గెలిపించడానికి ఒక్కొక్క కార్మికుడికి 3,000 రూపాయలు మందు పంచుతూ ఉన్నారు. మరి వాళ్ళ కార్మికులకి 3,000 రూపాయలు ఇచ్చినటువంటి ఐఎన్టీసీ రేపు కార్మికులకి పని అడిగే హక్కు ఉంటుందా? మేము డబ్బులు ఇచ్చినా మీరు ఓట్లేశారంటారు. ఇవాళ సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 50,000 60,000 జీతం వస్తుంది. ఈ 3,000 రూపాయలకి ఆశపడి మన ఓటు అమ్ముకుందామా? దయచేసి కార్మిక సోదరులు ఆలోచన చేయాలి. ఇవాళ వీళ్ళు తాగిపిచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లు పొంది మళ్ళీ గత ప్రభుత్వం లాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి నుంచి వేలాది కోట్లు తరలించాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ అసెంబ్లీలో సింగరేణి అవినీతి మీద ఎంక్వైరీ చేయాలని, సిఎండ్ఎండి పైన ఎంక్వైరీ చేయాలని ఒకే ఒక సిపిఐ పార్టీ ఎమ్మెల్యే సాంబశివరావు గారు మాట్లాడింది తప్ప ఇంకా ఏ పార్టీ మాట్లాడలేదు. దీన్ని బట్టి కార్మిక వర్గం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కొన్ని సంఘాలు సింగరేణిలో ఎన్నికలైన తర్వాత ఇప్పటివరకు ఏనాడు వాళ్ళకి కనీసం 2,000 ఓట్లు కూడా రాలేదు. కానీ ఈ ఓట్లను చీల్చి సర్కారు సంఘాలను గెలిపించడానికి సర్కారుకు అమ్ముడుపోయినటువంటి సంఘాలు ఇవాళ కార్మికులకి ఓట్లు అడుగుతూ ఉన్నారు. సిఐటి అనేది ఏనాడు సింగరేణిలో గెలవలేదు. కానీ ఏఐటిసి ఓట్లను చీల్చి ఆనాడు టీపీజీ కేసు గెలుపుకి సహకరించారు. ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ ఐఎన్టీసీ గెలుపుకి సహకరిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు అమ్ముడు పోయినటువంటి సంఘాలు ఏఐటీసీని విమర్శించి హక్కున్నదా? కాబట్టి దయచేసి కార్మిక సోదరులు అర్థం చేసుకొని రేపు వచ్చే ఎన్నికలలో ఏఐటీసీ యూనియన్ నక్షత్రం చుక్క గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా సింగరేణి కార్మికులకి ఆఫీసర్లకు ఇచ్చినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ ద్వారా కట్టించి ఏర్పాటు చేపిస్తాం. సొంత ఇంటి పథకానికి 250 గజాల స్థలము డిమాండ్ల పరిష్కారానికి పెట్టాం. తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తామని కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ చుక్క గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తామని. యాజమాన్య హక్కులకై పోరాడే చుక్క గుర్తుకే పై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలంటే సొంతింటి పథకం కావాలంటే అవినీతికరమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి. మంచిర్యాలలో దత్త జయంతి పర్వదినం వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం దత్త జయంతి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంచిర్యాల బస్టాండ్ సమీపంలోని సాయిబాబా ఆలయంతో పాటు పాత మంచిర్యాల హమాలివాడ సాయిబాబా ఆలయంకు ఉదయం నుంచి భక్తులు వెళ్లి దత్తాత్రేయుడు సాయిబాబా దర్శనం కోసం బారులు తీరారు. వివిధ రకాల పూలు సమర్పించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సాయిబాబా దత్తాత్రేయుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం వితరణ చేశారు. ఈరోజు మన ఉషా కానీ సమర్పించుకోవాల్సిన వారు దత్త జయంతి ఉత్సవం ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు the
వైభవపేతంగా ఓం శ్రీ సాయిరామ్. గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవస్థానం గత 33 సంవత్సరాల నుండి దంతా జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నది. ఈరోజు దత్తా జయంతి సందర్భంగా మంచిర్యాల గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవస్థానం నందు ఉదయం 6 గంటలకు క్షీరాభిషేకం 7:45 వరకు జరిగింది. తదుపరి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1,00,000 పుష్పార్చన కూడా చేయడం జరుగుతుంది. అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ అన్నప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి. గడప ఉషాదేవి రాజన్న షిరిడి సాయిబాబా దేవస్థానం 1990లో స్థాపించబడింది. భాగం కొనడం జరిగింది అన్న సత్రానికై. అందులో ప్రతి ఒక్కరూ షిరిడీలో కదా కూర్చొని తినే విధంగా నిర్మాణం చేయాలనే ఆలోచనతో భవన నిర్మాణానికి వారు ముందుకొచ్చారు. భక్తులందరూ కూడా యథావిధిగా వారికి తోచిన విధంగా విరాళాలు ఇచ్చి ఆ అన్న సత్రంలో పాల్పంచుకోవాల్సిందిగా మనవి. ఇదంతా మంచిర్యాలలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని భక్తుల అనుగ్రహంతో భక్తులతోటే ఈ టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. మరో షిరిడిగా కూడా ఈ ఆలయం ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సహాయ సహకారాలు అందిస్తూ తోడ్పడాలని కోరుకుంటూ ఇప్పుడు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. ఈ గడప ఉషాదేవి రాజన్న సంస్థానం నుండి ప్రతి సంవత్సరము ఈ దత్త జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవానికి వేల మంది వస్తారు దర్శనానికి కొరకు. ఎక్కడెక్కడి నుండో చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా వస్తారు. చాలామందికి ఇక్కడ మరో షిరిడీ లాగా అందరూ దర్శనానికి వస్తారు. ఈ సంస్థానం తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. భక్తునికి తృప్తిగా ఉండేట్టుగా దర్శనంలో కూడా అందరికీ అనుకూలంగా సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి 15వ తారీఖు 30వ తారీఖు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. చాలామంది భక్తులు హాజరవుతారు. ఈ దత్త జయంతి ఉత్సవాలకి ఎన్నో సంవత్సరాలు, దాదాపు 33 సంవత్సరాల నుండి వస్తున్నాం మేము. మాకు ఇక్కడ చాలా మంచి మిరాకిలే అనుకుంటాము. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.